అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మరో చిన్న వాస్తు కథతో మీ ముందుకు రాబోతున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాగే ఇంటికి సింహద్వారం అనేది ఫస్ట్ ఇంప్రెషన్. అసలు సింహద్వారం అంటే ఏమిటి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆనంద్, వేణు అని వారి పేరు. ఇద్దరూ కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఒకరు సింహద్వారాన్ని చాలా పవిత్రంగా ఉంచుకుంటే మరొకరు ఆ సింహద్వారం వద్ద అశ్రద్ధ చేశారు. వేణు ఇంట్లో ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు ఇటువంటివి అనుభవిస్తూ ఉండేవాడు. ఇంటికి ఎవరైనా వచ్చినా అశాంతిగా ఉండేవాడు. వేణు తన ఇంటి సింహద్వారాన్ని అశ్రద్ధ చేశాడు. ఆనంద్కు వాస్తు గురించి అవగాహన ఉంది. అతను తన ఇంటి సింహద్వారాన్ని దేవాలయంలాగా ఉంచుకున్నాడు. ఒకరోజు ఒక వాస్తు పండితుడు ఆ గ్రామానికి వచ్చి ఆనంద్ ఆహ్వానం మీద అతని ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి ప్రశాంతత చూసి ఆశ్చర్యపోయాడు. వేణు కూడా పండితుడిని తన ఇంటికి పిలిచాడు. ఆ వాస్తు పండితుడు వేణు ఇంటికి వెళ్ళిన వెంటనే సింహద్వారాన్ని చూసి, నాయన, సింహద్వారం అంటే లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం. ఇది ఇప్పుడు శుభ్రంగా వెలుతురులో ఉండాలి. ఈ వెలుతురు లేకుండా నువ్వు దీన్ని చీకటిమయం చేశావు కనుక నువ్వు ముందు సింహద్వారాన్ని శుభ్రపరచు అని వాస్తు పండితుడు వేణుకు సలహా ఇచ్చాడు. ఆయన చెప్పిన విధంగానే సింహద్వారాన్ని వేణు శుభ్రపరిచి కొత్త రంగులు వేసి తోరణాలు, పూలతో అలంకరించాడు. కొద్ది రోజులకే అతని జీవితం మారిపోయింది. వ్యాపారం పుంజుకుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంది. ఇప్పుడు అర్థమైందనుకుంటాను మనం మన ఇంటి సింహద్వారాన్ని ఎలా ఉంచుకోవాలో. చూడండి, ముందు మీ ఇంటి సింహద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్లుగా చేసుకోండి. దాంతో వెలుతురి ధారాళంగా రావాలి. సింహద్వారాన్ని తోరణాలు, పూలతో అలంకరించండి. చెప్పులు, చెత్త అసలు దాని ముందర పెట్టవద్దు. సింహద్వారం తలుపు తీసేటప్పుడు శబ్దం రాకూడదు. సింహద్వారం అనేది మన ఇంటికి మొదటి ఇంప్రెషన్. అది ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంటి సింహద్వారాన్ని సరి చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా అకల్ట్ శాస్త్రాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వాస్తు కథల కోసం మా ఛానల్ని చూడండి. ధన్యవాదములు.